అది కూడా చేస్తాం. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలా మంది పనిచేస్తారు. ఇప్పుడు రెండు బాధితులు వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ప్రభుత్వంలో తప్పు చేసినా ఆ తప్పు ఆ నాయకుడికి, ఆ పార్టీకి వస్తుంది. దట్ ఈజ్ బ్యూటీ. ఎంఆర్ఓ తప్పు చేసినా ఆ తప్పు నాకే వస్తుంది. అరే ఈయనకోటి వేసాం, గట్టిగా చేస్తారనుకున్నాం, ఫర్మ్గా ఉంటాడనుకున్నాం, ఏంటి ఈయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అంటారు. కార్యకర్త సరిగ్గా ప్రవర్తించకు, చూసారా ఈ కార్యకర్తను కంట్రోల్ చేయలేదు, వదిలిపెట్టాడు ఊరి మీద అని మళ్ళీ అంటారు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని పరిపాలన చేయాలి. ఏని దట్ ఈజ్ నన్ ఆఫ్ దర్ డ్యూటీ. అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఫర్మ్గా ఉంటాం. వాళ్ళొక తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం చెప్తే అలాంటి అధికారులు డెఫినెట్గా ఫర్మ్గా ఉంటా, చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అని పదే పదే చెప్తున్నాను నేను. ఈరోజు మీరందరూ ఉన్నారా? లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ 6 కార్యక్రమాలు చెప్పారా లేదా? నమ్మించారా లేదా? ఓట్లేస్తే వచ్చామా లేదా? వచ్చేనాక నేను ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అవుతానని ట్రాన్స్ఫర్ చేసి సిఎస్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా? మరి దట్ ఈస్ ది డెమోక్రసీని అర్థం చేసుకోవాలి. ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు. అవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నా, అవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ ఓవరాల్గా పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, న్యూట్రల్స్ ఉంటారు, అవతల వాళ్ళు ఉంటారు. అందరికీ న్యాయం చేయడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. కానీ తెలుగుదేశాన్ని మర్చిపోతే మళ్ళా నేను ముఖ్యమంత్రిగా ఉండాలి కదా, ఓటు అడగాలి కదా పోయేసి వెళ్ళు.